అసలు ఎలాంటి ప్లాన్ లేకుండా, ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఒక ఫ్రెండ్ని కలిస్తే ఎలా ఉంటుందండి. సో నేను అలాగే ఫీల్ అయిపోయాను అనమాట. ఒక 10 years బ్యాక్ తర్వాత నా ఫ్రెండ్ అయితే నేను కలిశాను. అది కూడా తనకి చెప్పకుండా. నేను కూడా వరంగల్ వెళ్ళేదాకా తనని కలుస్తాను అస్సలు అనుకోలేదు. వరంగల్ ట్రిప్పే సడన్గా మేము ప్లాన్ చేసింది. సో అలా సడన్గా వెళ్ళి తనని సడన్గా సర్ప్రైజ్ చేసి నేను సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. చాలా థ్రిల్లింగ్గా, చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది నాకైతే. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో షేర్ చేసుకున్నాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ తర్వాత అయితే మేము వరంగల్లో ఉన్న మెయిన్గా భద్రకాళి టెంపుల్, ఇంకా 1000 స్తంభాల గుడి అయితే కూడా విజిట్ చేసామన్నమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ని కలవడము, సేమ్ 1000 స్తంభాల గుడి కూడా ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ చూడడం నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట. అసలు ఇలాంటి సడన్ సర్ప్రైజెస్ ఎంతో బాగుంటాయి కదా. నేను ఎప్పుడు అనుకునేదాన్ని అలా, కానీ నేనే అలా సడన్ సర్ప్రైజ్గా వెళ్తానని ఎప్పుడు అనుకోలేదు. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియో అయితే నేను కింద లింక్ ఇచ్చేస్తాను, వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.